పరిచారకులు, పరిచారకురాళ్ళు, విశ్వాసులు, సేవకులు క్లియర్గా అర్థమవుతుంది ఆత్మీయ జీవితంలో దిగజారిపోయారని. క్లియర్గా అర్థమవుతుంది దిగజారిపోయారని. చెప్పావా? ఎప్పుడన్నా చెప్పావు తల్లి, నువ్వు కొద్ది రోజులు నేను దేవుడితో గడపాలనుకుంటున్నాను, అన్ని పక్కన పెట్టి నేను ప్రభుతో గడపాలనుకుంటున్నాను, ఉపవాసం ఉండకపోయినా అంత తినైనా సరే నేను దేవుడితో గడపాలనుకుంటున్నాను, నా ప్రభువులో నేను ఉండాలనుకుంటున్నాను. ఇంతమంది ఉన్నారు, వేలాది మంది ఉన్నారు ఇక్కడ, వేలాది మంది ఉన్నారు ఇక్కడ. ఒక్కొక్కడు నలుగురిని వెలిగించేవాడైతే ఆ ఉద్యమం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించు. నువ్వు సన్నిధిలో ఆ ఉద్యమం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించు. నువ్వు నలుగురి భక్తిని మేలుకొల్పగలిగితే, పురికొల్పగలిగితే, ఆ నలుగురు ఇంకో నలుగురిని ప్రభావితం చేయగలిగితే, ఇటుపక్క ఆత్మీయులు బలపడతారు, మరో పక్క అన్ని జనులు రక్షించబడతారు. ఒకప్పుడు ఉండే, నీకుంది ఒకప్పుడు, అలాంటి ప్రార్థన అనుభవాలు ఉన్నాయి నీకు ఒకప్పుడు, కానీ ఇప్పుడు దిగజారిపోయినాయి. అందుకే చెప్తున్నాను, సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి, నూతన పరచబడాలి. అన్న నాకు బల్బు వెలిగింది, తప్పకుండా నేను అలా సిద్ధపడతాను. లోకం కూడా చల్లబడింది కదా, క్లైమేట్ మారుతుంది, తప్పకుండా నేను అలాంటి అనుభవాల్లోకి రావాలనుకుంటున్నాను అన్నోళ్ళు చేయొద్దండి. కోల్పోయిన నా ఆత్మీయ జీవితాన్ని తిరిగి పునరుద్ధరించుకోవాలనుకుంటున్నాను, దేవుని కోసం నేను పగ్గున మండాలనుకుంటున్నాను, దేవుని శక్తితో నింపబడాలి, దేవుని దర్శనాలు నేను పొందగోరుతున్నాను, నేను దేవునితో మాట్లాడుకోవాలనుకుంటున్నాను, నేను ఆయన సన్నిధిలో కరిగిపోవాలనుకుంటున్నాను అన్నోళ్ళు చేయొద్దండి. నేను మీకోసం ఈరోజు ప్రార్థన చేస్తాను, ఈరోజు మిమ్మల్ని గమనిస్తాను. నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకో. నిజంగా ఈ మాటలు చెవిన పెట్టి నిన్ను నువ్వు పురికొల్పుకొని నలుగురిని పురికొల్పేవాడివి అయితే రాబోతున్న దినాల్లో నువ్వు దైవజనుడివి అవుతావు. అలాంటి మనస్తత్వం నీకు వచ్చి నువ్వు అలా సాధన చేయగలిగితే రాబోతున్న దినాల్లో నువ్వు దైవజనురాలివి అవుతావు తల్లి, దైవజనురాలివి అవుతావు, దేవుని మనిషివి అవుతావు. నువ్వు వ్యక్తిగతంగా అలాంటి మెట్టుగాని నువ్వు ఎక్కగలిగావా, నలుగురిని ఎక్కించగలిగావా, ఇక తయారైపోతావు నువ్వు. చేతులు ఎత్తండి. అన్నా నాకు అర్థమైందన్నా, నాకు అర్థమైంది, నేను సరిదిద్దుకుంటాను, తిరిగి దేవునితో సత్సంబంధాన్ని నెలకొల్పుకుంటాను నేను అన్నాడు. పరిచారకులు కూడా గుర్తుపెట్టుకోండి, పరిచారకులు సహా. ఆ స్త్రీలలో ఆ చివర ఎవరైనా మాట్లాడుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరికీ ప్రేమతో చెప్తున్నా, భ్రష్టులు కాకండి, జాగ్రత్త పడండి. ప్రార్థన చేస్తున్నాను. తీర్మానం చేసుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. పరిశుద్ధ ప్రభువా, నీకు వందనాలు. వారి స్థితిని వారు ఎరిగి వారు ఆత్మీయ జీవితంలో బలాభివృద్ధి పొందాలని, మళ్ళా నీతో సత్సంబంధాన్ని ఏర్పరచుకోవాలని, కొద్ది దినాలు నీతో గడపాలని, ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకోవాలని, ప్రార్థన చేయాలని, నీ పాదాల చెంత రోజులు దేవుని వాక్య ధ్యానంలో గడపాలని, పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలని, నీ స్వరం వినాలని, నీ దర్శనాన్ని పొందాలని, అనేక మందిని ప్రభావితం చేసే యోధులైన పనివారు కావాలని, నశించిపోతున్న ఆత్మలను రక్షించాలని తీర్మానం చేసుకుని అదిగో చేతులు ఎత్తారు. ప్రభువా, నువ్వు కావాలని చేతులు ఎత్తారు, నీ సన్నిధి కావాలని చేతులు ఎత్తారు, పరిశుద్ధాత్మను పొందాలని చేతులు ఎత్తారు, నీ సన్నిధిని అనుభవించాలని చేతులు ఎత్తారు. బిడ్డలకు వెసులుబాటు కలిగించు, బిడ్డలకు అనుకూలత కలిగించు, బిడ్డల్ని ఆత్మీయతతో నింపు, బిడ్డల్ని ఇతరులను మండించేటువంటి దీపాలుగా చెయ్యి, నక్షత్రాలుగా చెయ్యి. నీ సన్నిధిలో వాళ్ళు కనబడేటట్లు సహాయం చేయి.
వాళ్ళు ఈ సంగతులు మర్చిపోకుండా, దురాత్మ ఈ సంగతులు ఎత్తుకొని పోకుండా బిడ్డల హృదయాల్లో శిలాక్షరాలుగా ముద్రించి ఎవరికోళ్ళు ఆత్మీయ జీవితాన్ని సాధన చేయడానికి సహాయం వచ్చాయి. వీళ్ళల్లో ఇంకా బాప్తిస్మం పొందని వాళ్ళు ఎవరి కోసమో ఆలోచించకుండా తెగించి రక్షణ బాప్తిస్మం పొంది రేపు బుధవారం రోజున ధన్యులయ్యే కృపద ఇచ్చాం. స్తుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములను మీరు క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి కీడు నుండి తప్పించండి. ఎందుచేతనగా రాజ్యము బలము శక్తి నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. ఆమేన్. బిడ్డలు విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపి రోగులైన వారికి అది రాసి ప్రార్థించుట ద్వారా నీ శక్తిని పంపి వారిని స్వస్థపరచు. ఎవరెవరు రోగులై ఉన్నారో, సమస్యల్లో ఉన్నారో, బాధల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, ప్రార్థన కొరకు తమను తాము ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేస్తుండగా వారు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక, ఆత్మీయ సమస్యల్లోంచి వారికి విడుదల ప్రసాదించి బిడ్డల కన్నీరు తుడిచి వారిని ఆదరించి అన్ని విధాలు ఆశీర్వదించమని, ముఖ్యంగా మా అందరి ఆత్మీయ జీవితాలు పునరుద్ధరించమని, బలోపేతం చెయ్యమని యేసునామములో వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి నీ సదా తోడై మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించునుగాక. మనలో వచ్చిన ఈ తీర్మానాన్ని పరిశుద్ధాత్మ ప్రజ్వలింపచేయునుగాక. ఆయన రెక్కల కిందికి మనల్ని ఆకర్షించునుగాక. మన గృహాల్లో నీతిమంతుని రక్షణ సంగీత సునాదాలు వినబడునుగాక. మన హృదయాలలో, మన వాహనాలలో, మన గృహాలలో ప్రభు సన్నిధి, ప్రభు పాట, ప్రభు మాట, ప్రభు ధ్యాస, ప్రభు ధ్యానం పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడునుగాక. మనందరం పరిశుద్ధాత్మ చేత నడిపించబడదుముగాక. దేవుని పరిశుద్ధాత్మ నడిపింపును పొందుదముగాక. దేవుని పరిశుద్ధాత్మ నడిపింపును పొందుదముగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళొకసారి ఫైనల్ బ్లెస్సింగ్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని మనోహర సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం అంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనం నడిపించునుగాక. ప్రవేశ రక్తమునకు జయం, ప్రవేశ రక్తమునకు జయం, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.